ఓకే, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో ఏకమై ఉన్నారో తండ్రి, అక్కడ నీవు నివసించి ఉన్నందుకు వందనాలు యేసయ్య. లార్డ్, వి బిలీవ్ అండ్ వి రిసీవ్ యువర్ ప్రెసెన్స్ ఇన్ దిస్ ప్లేస్, మై ఫాదర్. లార్డ్, ఐ సబ్మిట్ ఎవ్రీ చైల్డ్ హూ ఇస్ వాచింగ్. ఎవరైతే బిడ్డలు ప్రభా మిమ్మల్ని మీ వాక్యం కొరకు దాహం కలిగి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతిలో అప్పగిస్తున్నాం తండ్రి. వాళ్ళ పరిస్థితి ఏది ఉన్నప్పటికీ తండ్రి, మీరు వాళ్ళని కాచి కాపాడి వాళ్ళని విడిపించి వాళ్ళ జీవితంలో ఆశ్చర్య కార్యం చేస్తున్నందుకు వందనాలయ్య. వాళ్ళని విడిపించండి తండ్రి. ఎటువంటి అపవాది కట్టులు ఉన్న తండ్రి, వాటిని విడిపించి ప్రభా వాళ్ళ జీవితంలో ప్రభా ఎక్స్పాండ్ చేయండి తండ్రి. వాళ్ళని ఎక్స్పాండ్ చేసి వాళ్ళని ఆశీర్వదించి తండ్రి, వాళ్ళకి కావాల్సిన అనుదిన ఆహారము వాళ్ళకి దయచేయండి సార్. అనుదిన వాక్యము వాళ్ళకి దయచేయండి, వాళ్ళని బలపరచండి అయ్యా. మేము తీసుకున్న వచనాలన్నీ మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ వచనాల ద్వారా మీ ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి ప్రభా వాళ్ళలో పడిపోయిన ఆ విశ్వాసాన్ని, పడిపోయిన ఆ నమ్మకాన్ని ప్రభా పునరుద్ధాన పరుస్తారని విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, 1 Kings chapter 11 verse 38. 1 Kings chapter 11 verse 38. మొదటి రాజులు 11వ అధ్యాయము 38వ వచనం. మొదటి రాజులు 11వ అధ్యాయము 38వ వచనము. 1 Kings chapter 11 verse 38. 1 Kings chapter 11 verse 38. మనం ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా కూడా we are praying so much, but somewhere the changes are not happening. ఇది చాలామందికి అనిపించి ఉండాలి, ఎందుకంటే నాకు అనిపించింది కాబట్టి. మనం ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాము. మెనీ థింగ్స్ అంటే ఇప్పుడు మెంటల్గా మనము వాక్యం వినేదాకా వీఆర్ బీయింగ్ స్ట్రాంగ్. వాక్యం విన్న తర్వాత మళ్ళీ అదే రొటీన్ లైఫ్కి వచ్చేస్తాం మనం. ఓకే, దట్ రొటీన్ డిప్రెషన్, ఆ టెన్షన్స్ కానివ్వండి, ఆ ఉద్యోగంలో, ఆ బిజినెస్లో రకరకాలుగా వీఆర్ అగైన్ ఎంటరింగ్ ఇన్ టు ద రొటీన్ లైఫ్. పిల్లల విషయంలో బాధపడము. పిల్లలు ఇప్పుడు క్వారంటైన్ పీరియడ్లో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి ఏంటంటే వాడు చదవలే, ఇన్ని రోజులు బుక్ ఏమి ఉంటలే, అండ్ ఎగ్జామ్స్ కంపల్సరీ ఉంటుంది. ఇండియాలో యూ కెనాట్ స్కిప్ ఎగ్జామ్స్. ఇండియాలో 2 విషయాలు జరగదు. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏంటంటే మ్యాథ్స్ సార్ యాబ్సెంట్ కాడు, ఓకే, ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావు. ఓకే, దీస్ 2 things విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సో నేను మోటివేట్ చేస్తూ ఉండే 4 రోజుల క్రితం నేను మోటివేట్ చేస్తూ ఉండే, పిల్లల్ని చదివేయండి, ట్యూషన్స్కి పంపించండి మీరు, వాళ్ళ ఇంట్లో వినకపోతే అని చెప్పిన. సో ఇప్పుడు పేరెంట్స్కి ఒక కొత్త భయం ఏంటంటే, కొంతమందికి నేను చెప్పినాక భయం వచ్చి ఉండొచ్చు, లైక్ వాట్ ఇఫ్ ద స్కూల్స్ రీఓపెన్ అండ్ దిస్ బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వోంట్ స్టడీ అండ్ వాడికి చదువు ఎక్కకపోతే ఎలా? కొంతమందికి 1 month గ్యాప్ ఇస్తే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ రాయనికి రాదు తెలుసా. అంటే ఇట్ ఈస్ నాట్ వీక్నెస్, ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ కదా. సో ఇవన్నీ భయాలు. నువ్వు ఫినాన్షియల్గా మైట్ బి ధైర్యంగా ఉన్నావేమో, దేవుడు చూసుకుంటాడని. సైతానుడు ఒకవేళ పిల్లల జీవితంలో ద్వారా వాళ్ళని మర్చిపోయేటట్టు చేసి, వాళ్ళని బాధపడేటట్టు చేసి, ఇలా రకరకాలుగా ఇఫ్ డెవిల్ వాంట్స్ టు యూజ్ సంథింగ్, డూ సంథింగ్ సో దట్ యూ విల్ బ్యాక్ స్లైడ్ ఇన్ యువర్ లైఫ్. సైతానుడి యొక్క గోల్ ఏంది తెలుసా? నువ్వు బ్యాక్ స్లైడ్ అయిపోవడం, నువ్వు రిజెక్టెడ్గా ఉండడము, నువ్వు పడిపోవడం, నీ ఉద్యోగం విషయంలో నువ్వు వేస్ట్ అని నిన్ను చెప్పడము, నీ బిజినెస్లో నువ్వు ఎందుకు బిజినెస్ ఓపెన్ చేస్తున్న వాళ్ళకి అసలు అనవసరంగా నేను బిజినెస్ పెట్టినానా అని అనిపించేలా చేస్తాడు. ఓకే, వివాహము, అసలు ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నా? మీకు ఒకటి చెప్పాలన్నా, వివాహం మీద మీకు మైట్ బి మా మ్యారేజ్ కరెక్ట్ కాదేమో అని అనిపిస్తే ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరు? ఆదాము, అవ్వ కదా. ఇది చెప్పిన తర్వాత ఇంకా నీ ఎముక ఆమెనే అని అనుకుంటావు. ఎలానో చెప్తా. మైట్ బి గొడవల్లో, మైట్ బి యు ఆర్ నాట్ మై వైఫ్, మైట్ బి ఐ హావ్ టేకెన్ అ రాంగ్ డెసిషన్ అంటున్నావేమో. అవ్వ పండిస్తుంది, మన సార్ తింటాడు. తిన్న తర్వాత దేవుడు ఏడున్నావా అంటే చెట్టు వెనకాల దాచుకున్నా అంటాడు. ఎందుకు పండు తిన్నావా అంటే ఆన్సర్ ఏమంటాడా ఆదాము? నువ్వు ఇచ్చిన భార్యనే పండించింది నేను తిన్నా అంటాడు. Okay, that means he is telling that the wife which you gave God, she made me to sin. అంటే నీ వల్లనే, నీ భర్త అంటున్నాడేమో, నీ వల్లనే నేను ఇట్లున్నానే, నీ వల్లనే నేను ఇట్లున్నా అని అంటున్నాడంటే యు ఆర్ అ కరెక్ట్ మ్యాచ్. యు ఆర్ Adam and you are Eve. Okay, so this is not
గొడవలు అవుతుండొచ్చు, బట్ సమ్ టైమ్స్ డివోర్స్ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. వాక్యం వినేదాకా నాకు చాలామంది, అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ టెలింగ్ మీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టిల్ దే లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్, వెరీ స్ట్రాంగ్, వెరీ ఎన్కరేజ్డ్. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యం వినేదాకా మన జీవితాలు బాగున్నాయి. దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మళ్ళీ అదే భయం వస్తుంది, మళ్ళీ అదే టెన్షన్ వస్తుంది. చాలామంది మెసేజ్ తర్వాత నాకు కొంతమంది ఫోన్ చేసి బ్రదర్ అనేసి వాళ్ళు ఒక విషయం షేర్ చేస్తారు. నేనంట అయ్యో పొద్దున అదే వాక్యం ఉండే కదా, మీరు వినలేదా లైవ్ అని అంటే, లేదు బ్రదర్ విన్నాము, అప్పుడు ధైర్యం వచ్చింది, కానీ అయినా కొంచెం భయం వేస్తుంది బ్రదర్ అని అనుకున్నా. ఆహా, సో డెవిల్ is not playing with you when you are listening to the word of God or you are meditating the word of God, but devil is using the time gap. వాడు ఆ టైంని వాడుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే బైబిల్ పక్కకు పెడతావో, నువ్వు ఎప్పుడైతే నీ సింపుల్గా చెప్పాలంటే నువ్వు స్పిరిట్ని పక్కకు పెట్టి లోకంలో దిగుతున్నప్పుడు ఆ టైంని వాడు వాడుకుంటున్నాడు. డెవిల్ ఈజ్ యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్. ఈజ్ క్రియేటింగ్ మెస్ ఇన్ ద ఫ్యామిలీస్. కుటుంబాల్లో గొడవలు తీసుకొని వస్తున్నాడు. మీకు ఒకటి తెలుసా, యేసుక్రీస్తు దయ్యాన్ని ఎల్లగొడుతున్నప్పుడు ఫారసీలందరూ ఇతను బాల్ని వాడుకొని దయ్యాలను వెలగొడుతున్నాడంటే, అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, దురాత్మని వాడుకొని నేను ఎలావయ్యా దురాత్మని వెలగొడతాను, దురాత్మలన్నీ ఏకంగా ఉన్నాయి, మీరే ఏకంగా లేరు అని అంటాడు. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నాట్ యునైటెడ్ విత్ హూమ్? చర్చ్ మెంబర్స్. ఇది దూర్కి బాత్. చర్చ్ మెంబర్స్ అందరు యూనిటీగా ఉండాలా, పాస్టర్తో యూనిటీ, ఇదంతా దూర్కి బాత్ అనండి, దూరపు మాటలు ఇవన్నీ. ఫస్ట్ ఎవరి మధ్యలో యూనిటీ ఉండాలి తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నువ్వు. మీ నలుగురు మధ్యలో యూనిటీ ఉందా? తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ మధ్యలో యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళని త్రియేక దేవుడు అని అంటాము. ఇప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా కలుస్తున్నావు, ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు నీతోనే ఉంటారు అనేసి నేను యోహాను సువార్త 16, 17, 18 ప్రకారం నేను చెప్పేసిన. సో జీసస్ క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ, హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ యూ, అండ్ ఫాదర్ యాజ్ వెల్ లివ్స్ ఇన్ యూ. If this is the case, they three are united to do something in your life. Are you united with them? How to be united with them? ఓకే, మనకి ఎప్పుడైతే దేవునితోనే మనం యునైటెడ్గా ఉంటామో థింగ్స్ విల్ వర్క్ అవుట్. దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. నో హౌ టు గెట్ యునైటెడ్ విత్ గాడ్? బై ప్రేయింగ్, బై ఫాస్టింగ్. రకరకాలుగా ఆన్సర్స్ ఉండొచ్చు. చూడండి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బైబిల్ చదివిన తర్వాత పక్కింటామెతో కూర్చొని నీ భర్త గురించి గాసిప్ చేస్తున్నావంటే నువ్వు బైబిల్ చదివి ప్రేయర్ చేసి ఉపవాసం ఉండి లాభం లేదు. రాసుకోండి ఫస్ట్ పాయింట్. Blessed are the peacemakers, for theirs is the kingdom of heaven. If at all you fast, meditate the word of God, but you are not a peacemaker. Peacemaker అంటే సమాధానకర్తవి. ఓకే, సమాధానం, ఒకరికొకరు సమాధానకర్త. నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేసి నువ్వు ఇంకొకళ్ళతో సమాధానం కలిగి, ఇంట్లోనే సమాధానం కలిగి జీవించలేవంటే ఐ డోంట్ థింక్ సో. అంటే సెన్స్ లేదనమాట. నువ్వు బైబిల్ చదివి ఫైదా లేదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. బ్రదర్, ఐ రెడ్ బైబిల్ బ్రదర్, ఐ మెడిటేట్ 3 times as you said brother, but why still it's not working? It's not working because something in you should change. నీలో ఏదో ఒక మార్పులు రావాలనుకుంటా. మైట్ బి అవర్ హార్ట్ నీడ్స్ టు చేంజ్, అవర్ థాట్స్ నీడ్స్ టు చేంజ్, అవర్ డిజైర్స్ నీడ్స్ టు చేంజ్. ఈరోజు ఎందుకు మనం ఆ ఉన్నత స్థానంలో లేమంటే, ఒక భర్త వివాహం అయ్యి నువ్వు ఉన్నత స్థానంలో లేమంటే దానికి కారణం భార్య అని సామెతల గ్రంథం 31వ అధ్యాయం చెప్తుంది. ఎందుకంటే విర్చుయస్ ఉమెన్, ఒక నీతివంతమైన స్త్రీ, ఒక మంచి స్త్రీ తన భర్త గురించి ప్రార్థన చేస్తే తన భర్త రాజులతో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాడంట. సో ద వైఫ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ బిహైండ్ ద హస్బెండ్. Wife is behind the glory of husband. In some houses, wife wants to become glory, pushing husband back.
కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నీ భర్త ద్వారా నువ్వు వెలగాల అని దేవుడు అంటున్నాడు. కానీ కొన్ని భార్యలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు భర్తని నొక్కేసి వీళ్ళు వెలుగుతున్నారు. నథింగ్ రాంగ్ వెన్ అ ఉమెన్ వర్క్స్, బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్. గాడ్ హ్యాస్ టేకెన్ ఆల్వేస్ అ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ని అనేకసార్లు మనం ఫాలో కాము. ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఓకే. సింపుల్గా చెప్పాలంటే ఇదంతా నేను ప్రలాగ్ చేయకుండా మీరందరూ చాలా విషయాలు నేర్చుకున్నారు కాబట్టి ఒకటి ఏంటంటే నువ్వు స్పిరిట్లో లేనప్పుడు సైతానుడు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటాడు. స్పిరిట్లో ఉండాలంటే ఏం చేయాలా బ్రదర్ అంటే వెన్ యు ఆర్ అలోన్ వాట్ యువర్ థాట్స్ ఆర్. నువ్వు ఒంటరి ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, దీనిని బట్టి నువ్వు ఆత్మలో ఉన్నావా లేవా అని తెలుసుకోవచ్చు. వెన్ యు ఆర్ అలోన్, వెన్ బ్రదర్ డేవిడ్ ఈజ్ నాట్ అట్ యువర్ హోమ్, when brother David is not at your phone call, how you are behaving? Is that behavior according to the scriptures you meditate, my dear friends? If no, I think you have to change. కాదు అంటావా నీలో మార్పులు రావాలేమో. అలా ఉన్నావంటే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. when you are alone, what is your mindset? Are you a disturbed person when you are alone? Are you scared that somebody in your office will take your position? Are you scared to do some things? దేని విషయమైనా భయపడుతున్నావా, దేని విషయమైనా ఆలోచిస్తున్నావా? అయితే జాగ్రత్త. కొన్ని విషయాలు నీకు కాదేమో. ఫ్యూ థింగ్స్ ఆర్ నాట్ యోర్స్. ఎనీవేస్, నువ్వు ఎలా ఆత్మలో ఉండాలా, నువ్వు ఎలా ఉంటే దేవుని యొక్క పని నీ జీవితంలో జరుగుతుంది, హౌ టు బీ సక్సెస్ఫుల్ అండ్ హౌ టు బీ ప్రిజర్వ్డ్ ఇన్ గాడ్స్ వర్డ్ అనేది ఈరోజు నేను నేర్పిస్తాను ఇంకొక 5 నిమిషాల్లో. మొదటి రాజులు 11వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నా చూడండి. ఇఫ్ thou will hearken unto all that I command, దేవుడు చెప్తున్నాడు, నీవు గనక నేను చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని ఫాలో అయితే, అండ్ విల్ వాక్ ఇన్ మై వేస్, నా యొక్క మార్గంలో నడుచుకున్నట్లయితే. ఫస్ట్ ఈ రెండింటిని బ్రేక్ చేద్దాం. ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడు? ఇఫ్ thou will hearken unto all that I commanded thee, నేను నీకు చెప్పిన ప్రతి విషయము నువ్వు వినగలిగితే. రెండోది ఏంది? అండ్ విల్ వాక్ ఇన్ మై వేస్, నా మార్గంలో నువ్వు నడుచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క కమాండ్మెంట్స్ మీరు తెలుసుకోవాలి. దేవుని యొక్క కమాండ్మెంట్స్ ఎలా తెలుసుకుంటారు? బైబిల్ గ్రంథం ద్వారా. నువ్వు ఎప్పుడైతే బైబిల్ మెడిటేట్ చేయడం మొదలు పెడతావో నువ్వు ఫస్ట్ దేవుని యొక్క కమాండ్మెంట్స్ తెలుసుకుంటావు. నిన్ను ఎత్తికెక్కాల. ముందు చూడండి, నువ్వు ఒక ఆఫీస్లో అడుగు పెడుతున్నావు అంటే ఫస్ట్ నీకు ఆ ఆఫీస్ ఏందో తెలియాలా. నువ్వు ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటున్నావు అంటే యూ షుడ్ నో వాట్ ఇంజనీరింగ్ ఇస్ అండ్ వాట్ ఇంజనీరింగ్ విల్ లీడ్ యూ టు. ఓకే, యా. సో ఇలా ఉన్నప్పుడు ఇఫ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, నౌ యూ షుడ్ అండర్స్టాండ్. నువ్వు ఒక్కటేం అర్థం చేసుకోవాలంటే యూ షుడ్ నో వాట్ ఈస్ గాడ్స్ కమాండ్మెంట్స్. టు నో వాట్స్ గాడ్స్ కమాండ్మెంట్ యూ గాట్ టు రీడ్ ద బుక్ ఆఫ్ మాథ్యూ, you got to read the book of Mark, book of Luke, book of John, book of Acts, 1 John, 2 John. అంటే నువ్వు బైబిల్ చదవడం మొదలు పెడితే నువ్వు దేవుని యొక్క నిబంధనలు ఏందో తెలుస్తుంది. దేవుని యొక్క మార్గం ఎలా తెలుసుకుంటా బ్రదర్? అది కూడా దీని నుంచే వస్తుంది. ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో, అండ్ వెరీ సెకండ్ థింగ్ ఇస్ యూ షుడ్ ఫాలో. ఉదాహరణకు మనం సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో ఒకటి నేర్చుకున్నాం. అందులో ఒక్క పాయింట్ నేను తీసుకుంటా. ఏందది? అబద్ధాలు మాట్లాడొద్దు. ఓకే, వీఆర్ నాట్ సపోజ్ టు లై. అకార్డింగ్ టు సామ్స్ చాప్టర్ 16, వీఆర్ నాట్ సపోజ్ టు లై. అబద్ధాలు చెప్పొద్దు. ఎంతమంది ఆ వాక్యం తర్వాత కూడా అబద్ధాలు చెప్పారు? నువ్వు మంచి కోసం చెప్పావో చెడు కోసం చెప్పావో ఇదంతా పక్కకు పెడితే మనం అబద్ధం పలికినాం. యూనో వి స్పోక్ లై. మనం అబద్ధం పలికాము కాబట్టి మైట్ బి దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ వాట్ వి డిడ్. మనం చేసిన విషయము కరెక్ట్ కాదు. కానీ నువ్వు మారావా? మారలే. కానీ నువ్వు ప్రేయర్లు ఏమన్నావు? నేను మారుతా ఈరోజు నుంచి.
సో నువ్వు ప్రేయర్లు ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం దిగిన తర్వాత రంగంలోకి లోకంలోకి దిగిన తర్వాత నిన్ను నువ్వు కంట్రోల్ ఎంతగానం చేసుకుంటున్నావు. హౌ మచ్ యు ఆర్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ, ఓవర్ యువర్ టంగ్, ఓవర్ యువర్ థాట్స్, ఓవర్ యువర్ మైండ్స్. మెన్ షుడ్ బి క్విక్ టు హియర్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు బికమ్ యాంగ్రీ. నువ్వు బాగా వినాలి ఒకళ్ళు చెప్పేది, దాని తర్వాత రియాక్ట్ అవ్వాలా, దాని తర్వాత వినాలి అనేసి నువ్వు వెంటనే నాకు కోపం వచ్చింది బై, నేను రియాక్ట్ అయినా, నేను కొడతా, నేను తిడతా, నేను చంపుతా అనేసి నువ్వు రియాక్ట్ అవుతున్నావేమో. సో దీస్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని మనం నేర్చుకున్నాము. ఆ విషయాల్లో మార్పులు రావాలా. ఫస్ట్ థింగ్ నువ్వు వినాలా, దేవుని యొక్క కమాండ్మెంట్స్ నీకు తెలవాలా. ఇప్పుడు తెలిసిన తర్వాత ఆ మార్గంలో నడుస్తున్నావా. నేను ఒక ఆవిడకు విడుదల చేసిన తర్వాత వాళ్ళకి ఏమంటున్నా అంటే, యూజువల్లీ అందరికీ డెలివరెన్స్ అవుతున్న వాళ్ళకి తెలుసు, ఆ రోజు యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ నాన్ వెజ్, ఈవెన్ ఎగ్ అని అంటున్నా. దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు టెల్. ఓకే సరే అనేసి వాళ్ళకి విడుదలైన తర్వాత ఒక ఆమె వాళ్ళ ఇంట్లో ఎగ్ కర్రీనే ఉండే. ఆ ఎగ్ తినగానే వెంటనే దెర్ వాజ్ సమ్ డిస్టర్బెన్స్. అంటే వెన్ యూ నో ద కమాండ్మెంట్ బట్ యూ డింట్ ఫాలో. ఆమె కావాల్సుకొని చేయలే, నువ్వు ఇంటెన్షనల్గానే చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వితౌట్ ఇంటెన్షనల్గా కూడా చేయవచ్చు. వితౌట్ యువర్ అవేర్నెస్, వితౌట్ యువర్ నాలెడ్జ్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఆల్సో యూ మే డూ దట్ మిస్టేక్. కానీ తప్పు చేసిన ఎడల శిక్షను అనుభవిస్తావు. ఏమైందంటే మళ్ళీ ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చింది, మళ్ళీ ఛాతీ నొప్పి వచ్చింది, మళ్ళీ కాలు వాసిపోయినాయి, మళ్ళీ ఒళ్ళంతా వాసిపోయింది, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. అంటే నువ్వు మారుతా అని చెప్పి డిసైడ్ చేసుకున్న విషయము ప్రార్థన తర్వాత 2 రోజులు చక్కగా ఉండి 3వ రోజు నువ్వు మళ్ళా అదే విధంగా బిహేవ్ చేస్తే నువ్వు కాపాడుకుంటలేవు నీ విడుదలని. యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ యువర్ డెలివరెన్స్, which is a poison. And when you don't protect deliverance, when I tell you something, when you don't follow what's happening, you are bringing 7 times more than what you had already. So listening to the word is equally important to following the word. వాక్యం విన్నా బ్రదర్, బైబిల్ చదివినా బ్రదర్ అంటే మాత్రం సరిపోదు. దానికి మించిన పని ఏందో తెలుసా, నువ్వు వాక్యాన్ని వెంబడించడము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ మెనీ ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ టుడే? ఈరోజు ఎంతమంది వాక్యాన్ని వెంబడిస్తున్నారు చెప్పండి నాకు. వెంబడిస్తున్నారా వాక్యంని? హల్లెలూయా. See, the first step is listening to the word. Second step is following the word. To follow. ఇప్పుడు మీకు డేవిడ్ బ్రదర్ తెలుసు. ఓకే, నేను లైవ్ ఇస్తున్నా, రోజు 8 గంటలకు నేను లైవ్ ఇస్తున్నా. ఆ లైవ్ ఇవ్వాలంటే మీరు ఫేస్బుక్లో ఏం చేయాలా? నన్ను ఫాలో చేయాలా. అర్థమవుతుందా? నువ్వు నన్ను ఫాలో చేస్తే కానీ యూట్యూబ్, మీకు అందరు తెలుసు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా, కానీ నా వీడియోలు మీ యూట్యూబ్లోకి రావాలంటే ఏం చేయాలా? మీరు సబ్స్క్రైబ్ చేయాలా. సో దెర్ ఇస్ వన్ మోర్ ప్రాసెస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. నీకు తెలిస్తే మాత్రం సరిపోదు, నువ్వు వెంబడించాలా. యూ గాట్ టు ఫాలో వాట్ యు లిసన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు నో వేర్ వీ స్టక్, వేర్ వీ ఫెయిల్ ఇన్ ఫాలోయింగ్ వాట్ వీ లిసన్. అది తప్పు పాపం కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సిన్ ఆర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మిస్టేక్. ఐఎమ్ టాకింగ్ వై బై నాకు వాగ్దానం ఇచ్చిండు కదా దేవుడు, కరెక్టే ఇచ్చిండు. ఈ రోజుకే దేవుడు విశ్వాసం గల దేవుడు. కానీ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే దేవుడు చేస్తలేడు, మనం అటు పోతలేము, మనం అది వెంబడిస్తలేము. సి వర్కింగ్, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియ ఎక్కడ? వేర్ ఇస్ ద వర్క్ మై డియర్ ఫ్రెండ్స్? దెర్ ఇస్ నో వర్క్. క్రియలు ఉండాలి. సో వాక్యంని వినడం ఎంత ఇంపార్టెంటో మనకి అవునా వాక్యాన్ని వెంబడించడం కూడా చాలా ముఖ్యము. చాలా 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 ముఖ్యం. మీరు ఎవ్వరు అనలేరు బ్రదర్ మేము వాక్యంని వెంబడిస్తున్నాం బ్రదర్ అని అనలేరు మీరు. ఈవెన్ నేను కూడా అనలేను. సమ్ ఆర్ ది అదర్ ప్లేస్ ఐ వుడ్ హావ్ బ్లాక్ స్లైడ్. హల్లెలూయా. ఎక్కడో ఒక చోట నేను కూడా బ్యాక్ స్లైడ్ అయ్యి ఉంటానా?
అయి ఉంటా ఖచ్చితంగా. మీరు కూడా అయి ఉంటారు. ఈరోజు నేను అయి ఉంటా, మీరు కూడా అయి ఉంటాడు. ఈ విషయాల్లో మార్పులు రావాలంటే ఏం చేయాలి? మనం మన జీవితంపై పని చేయాలా. వీఆర్ సపోజ్ టు ఫోకస్ అండ్ వర్క్ ఆన్ అవర్ లైఫ్ ఆఫ్టర్ ద డెలివరెన్స్ పొందుకున్న తర్వాత మనల్ని మనము పరీక్షించుకోవాలా రోజు. అరే నేను ఇన్ని మార్పులు తెచ్చుకున్నానా? నువ్వు పరీక్షించుకోవాలా. మూడోది ఏంది? అండ్ డూ దట్ ఈస్ రైట్ ఇన్ మై సైట్. దేవుని యొక్క కంటి చూపులో కరెక్ట్ అయిన విషయాలు మాత్రం చేయండి. నీ భర్తని సందేహిస్తున్నావా? అది దేవుని యొక్క చూపులో కరెక్టా? అయితే చెయ్యి. దేవుని యొక్క చూపులో అది కరెక్ట్ కాదా? చేయొద్దు బిడ్డ. నీ పిల్లల మీద డౌట్ వస్తుందా నీకు? ఒకవేళ దేవుడు డౌట్ పడు అంటే పడు, లేకపోతే దేవుడు డౌట్ పడొద్దు అని అంటే పడకు. దయచేసి పడకు. పక్కింటోళ్ళ మాట విని, ఎదురింటోళ్ళ మాట విని నీ పిల్లల మీద డౌట్ పడకు. నీ మనసు చెప్తుందా డౌట్ పడు. మైట్ బి వాళ్ళు తప్పుడు మార్గంలో పోతున్నారు, కానీ ఒక్కడి మాట విని నువ్వు మార్పులు తెచ్చుకోవద్దు నీ జీవితంలో. డోంట్ లిసన్ టు అ థర్డ్ పర్సన్ అండ్ గెట్ ఇన్ టు యాక్షన్. ఇఫ్ యువర్ హార్ట్, లిసన్ టు యువర్ హార్ట్. అంతే. నీ మనసుని విని మీరు పని చేయాలా. మీరు ఇంకొకళ్ళ మనుషుల మాటలు విని పని చేయదు. యు ఆర్ నాట్ సపోజ్ టు లిసన్ టు ద హ్యూమన్ బీయింగ్స్. యు ఆర్ సపోజ్ ఓన్లీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ ఏంది? దేవుని యొక్క కంటిపై, దేవుని యొక్క చూపుల్లో నువ్వు చేసే విషయం కరెక్టా? నేను ఒకసారి ఒక ఆయన, బ్రదర్ నేను పాపము ఎలా జయించాలనో నాకు అర్థం అవ్వట్లేదు బ్రదర్ అంటే, వాళ్ళకి సింపుల్గా ఒక మాట చెప్పిన. ఒకే మాట, భయ్యా నీకు సిగరెట్ తాగాలనిపిస్తుంది, నీకు వదలాలనిపిస్తుంది, వదలలేవు. ఓకే. నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడా? 100% ఉన్నాడు బ్రదర్. ఓకే, ఉన్నాడు. నువ్వేం చేయి? సిగరెట్ తీసుకో. ఫస్ట్ యేసుక్రీస్తు భూమిపై ఉంటే, నీ ప్లేస్లో యేసుక్రీస్తు ఉంటే, పక్కనున్న కిరాణా షాప్కి పోయి ఏ గోల్డ్ ఫ్లేక్ దో అని అంటాడా? నాకు అదొకటే పేరు తెలుసు, వేరే పేర్లు తెలియదు. బ్లాక్, ఇంకోటి బ్లాక్ అని ఉందంట. అది ఎట్లుంటుందో తెలియదు కానీ పేరు విన్నా, బ్లాక్. అది కాస్ట్లీ అంట, చాలా కాస్ట్లీ. అంటే మనకు తెలియదు చెప్తున్నా. సో బ్లాక్ సిగరెట్ ఇవ్వు అని యేసుక్రీస్తు చెప్తాడా? అలా యేసుక్రీస్తు చెప్తే నువ్వు సిగరెట్ పోయి ధారాళంగా తాగు. యేసుక్రీస్తు ఎలా చెప్తారు బ్రదర్? నీ లోపల యేసుక్రీస్తు ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు బ్రదర్ అని అడిగిన. దట్స్ అ వెరీ సింపుల్ వే. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఒక మెకానికో, లేకపోతే నువ్వు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నావు, నువ్వు మేనేజర్, నువ్వు రిక్రూటర్, నువ్వు చిన్న పని చేస్తున్నావు, పెద్ద పని చేస్తున్నావు, కూలి పని చేస్తున్నావు, ఇంట్లో పని చేస్తున్నావు, టీచర్, డాక్టర్, నర్స్, స్టాఫ్ నర్స్, హౌస్ వైఫ్, వాట్ ఎవర్ you are, one thing I wanted to put in your mind: if Jesus is in your work, how he will be? Will he be sincere, honest? సరే, నీ పక్కనున్న వ్యక్తికి ప్రమోషన్ వస్తే యేసుక్రీస్తు కుళ్ళు పడతాడా? సచ్చినోడికి వీడికి తగిలిందా లాటరీ అని అంటాడా? లేకపోతే పోనీ పాపం, దేవుని ఎంత మంచి దేవుడు చూడు, ఒక అన్యాయజనుడిని ముట్టిన దేవుడికి ఎంత కృప అని అంటాడా? హల్లెలూయా. యు నో, హ్యావింగ్ జీసస్ క్రైస్ట్ గో బిఫోర్ యూ. దేవుడు ఏమంటాడంటే, ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ మేక్ ఆల్ ద క్రికెట్ ప్లేసెస్ స్ట్రైట్ అంటాడు. ఆ సరిలేని పాదముని ఆయన ముందుకెళ్ళి సరి చేస్తాడంట. నువ్వు ఆయన వెనకాల పోరాదు. నువ్వెందుకు ముందుకు పోతున్నావు? నువ్వెందుకు పోయి ముంగటూరికి పోయి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు? నువ్వెందుకు ముంగటూరికి పోయి ల్యాండ్ కొంటున్నావు? నువ్వెందుకు ముంగటూరికి పోయి పైసలు పెడుతున్నావు? జరాగు రాదు. దేవుణ్ణి ముంగడు పంపి, నువ్వెందుకు ముంగడు పోయి కోపంతో మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు. దేవుడు కోపడతాడా? నీ పిల్లల్ని కోపంతో తిడతాడా? తల్లిదండ్రులను తిడతాడా? లేకపోతే తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని తిడతారా? కోపడతారా? ఎగబడతారా? ఏడుస్తారా? ఇంట్లో గొడవలు చేస్తారా? సామాన్లు ఎత్తేస్తారా? యేసుక్రీస్తు అలా ఉంటే చేస్తాడా? అలాంటప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? సో క్లియర్గా ఒక విషయం ఏంటంటే, నువ్వు కోపంతో రియాక్ట్ అవుతున్న విషయాలు, నువ్వు అన్యాయంగా డబ్బులు సంపాదించినా, లేకపోతే అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నా, ఈవెన్ ఇఫ్ యూ లూజ్ ద మనీ ఆల్సో, లెట్ మీ టెల్ యూ సంథింగ్. షల్ ఐ టెల్ యూ సంథింగ్? అన్యాయంగా డబ్బులు పోగొట్టుకున్నా కూడా ఈ ప్రాంతంలన్నీ యేసుక్రీస్తు ఉంటే ఎలా రియాక్ట్ అవుతాడు, అలా నువ్వు రియాక్ట్ అవ్వాలి.
నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కరోనా అనేది ఎలా ఉందంటే సిచ్యువేషను యేసుక్రీస్తు పడవలో పడుకుంటాడు చూడండి, ఆ సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది నాకు అప్పుడు. అంటే ప్రాణం పోతుందయ్యా, లేవు 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 ఉరుకు అని అంటే యేసుక్రీస్తు ఏందయ్యా మీకు ఒకటి సోది అనేసి వెంటనే బీ దౌ ఇన్ పీస్ అనగానే ఆగిపోయిందంట ఆ తుఫాను. అంటే ఈ కరోనాని కూడా ఆపే బలం మనకుంది, కానీ దానికి ముందు మనలో కొన్ని విషయాలు మారాలేమో. చూడండి, యేసుక్రీస్తులాగా నువ్వు దయ్యాలని ఎలగొడితే మాత్రం సరిపోదు, యేసుక్రీస్తులాగా బోధిస్తే మాత్రం నువ్వు సరిపోదు, యేసుక్రీస్తులాగా నువ్వు స్వస్థతలు, సమృద్ధి, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇవన్నీ చేస్తే సరిపోదు, యేసుక్రీస్తులాగా నువ్వు సాక్రిఫైస్ చేసినా సరిపోదు. కానీ యేసుక్రీస్తు గుణాతిశయాలు నీ లోపల ఉన్నాయా? ఆర్ యూ క్యారీయింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ బాడీ? నౌ దిస్ విల్ మేక్ సెన్స్ ఫర్ అ క్రిస్టియన్ లైఫ్. ఆమేన్. రైట్. ఇంకోటి చూడండి, టు కీప్ మై స్టాచ్యూస్ అండ్ మై కమాండ్మెంట్స్. ఓకే, దేవుని యొక్క కంటి చూపుల్లో దేవుడి యొక్క కమాండ్మెంట్స్, దేవుని యొక్క స్టాచ్యూస్ అంటే దేవుడు చెప్తున్న విషయాలు, దేవుడి యొక్క లాస్ని, దేవుడి యొక్క సిస్టమ్ని నువ్వు ఫాలో అవుతున్నావా? గాడ్ హెస్ ఎ సిస్టమ్, గాడ్ హెస్ ఎ ప్లాన్. ఆర్ యూ ఫాలోయింగ్ దట్ ప్లాన్? ఆర్ యూ వాకింగ్ ఇన్ దట్ ప్లాన్? ఆర్ యూ కీపింగ్ హిస్ స్టాచ్యూస్? ఆర్ యూ కీపింగ్ హిస్ కమాండ్మెంట్? కీపింగ్ హిస్ కమాండ్మెంట్ అంటే నోయింగ్ హిస్ కమాండ్మెంట్ కాదు ఇక్కడ. కీపింగ్ హిస్ కమాండ్మెంట్ అంటే నువ్వు దేవుని యొక్క నిబంధనలు తెలుసుకున్నావా అని అడుగుతలే ఇక్కడ. దేవుని యొక్క నిబంధనలు పెట్టుకుంటున్నావా? మీరు అందరు చిన్నపిల్లలకి చెప్పామా 10 కమాండ్మెంట్స్ చెప్పు, 10 కమాండ్మెంట్స్ చెప్పు అంటారు, కానీ 10 కమాండ్మెంట్స్ నువ్వు పెట్టుకోవాలా అని చెప్తారా? ఒక్కటి మాత్రం అది మీకు గుర్తుంటుంది, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలా అని బైబిల్ అన్నది. అది ఒక్కటి పట్టుకొని జీవితాంతం గడిపేస్తారు. ఇంకొక వచనం ఏంటంటే పిల్లలు ఏమన్నా నకరాలు చేస్తే బైబిల్లో ఉంది, పిల్లలు ఏమన్నా నకరాలు చేస్తే రాడ్ పట్టుకొని కొట్టొచ్చు నువ్వు అని అన్నాడు. ఇవి 2 చాలా నీకు చాలదు. దిస్ ఈజ్ నాట్ ఇనఫ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. యు గాట్ టు గెట్ ఇన్ టు మోర్ స్పిరిట్. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్, మై డియర్ చిల్డ్రన్, దిస్ ఇస్ హౌ ద క్యారెక్టర్. నీ కొడుకు కోపడుతున్నాడా? నీ పిల్లలు కోపంతో చేస్తున్నారు? బిడ్డ నేను ఒక్కటి చెప్తా, జీసస్ వాజ్ నాట్ లైక్ యూ అని చెప్పి వెళ్ళిపో. చీదరించుకుంటున్నావు, ఇరిటేషన్లో వస్తున్నావా, కోపం వచ్చేస్తుందా నీకు? వాజ్ జీసస్ లైక్ యూ మై డియర్ ఫ్రెండ్స్? ఇఫ్ జీసస్ వాజ్ ఇన్ యువర్ పొజిషన్, విల్ హీ డూ దట్? దట్స్ ఇట్. డోంట్ డూ ఇట్. డోంట్ డూ ఇట్. Be happy as a family. Jesus Christ always kept his family happy. Are you keeping your family happy? పెడుతున్నామా మన కుటుంబాన్ని సంతోషంగా? చూడండి, మై కమాండ్మెంట్స్ యాజ్ డేవిడ్ మై సర్వెంట్ డిడ్. దావీదు ఇన్ని పాపం చేసిండు బ్రదర్, కరెక్టే, కానీ దావీదు ఒక్కటి మాత్రం కిరాక్ చేసిండు. ఏం చేసిండు అంటే దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని అలానే ఫాలో అయ్యాడు. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డేవిడ్ coming to his spiritual life was very systematic. He used to pray for 7 times a day. Damn sure every day he prays. He made sure that he will pray every day for 7 times. He made sure he will worship God always and everywhere to give him thanks and praise. Are you like that? Are you like that? మీరందరూ చాలా సిన్సియర్గా ఒక సిస్టమ్ ఉందా మన ఇంట్లో? స్పిరిచువల్ లైఫ్కి ఒక సిస్టమ్ ఉందా? సైతానుడు నీ లోపల రాడు, నీ ఇంటి లోపల రాడు, నీ ఏరియాలో రాడు వాడు. ఈ వోంట్ కమ్. నేను ఈరోజు మధ్యాహ్నం చెప్పిన, దోమ కూడా బయట నించొని ఈ ఇంట్లో అభిషేక్తులు ఉన్నారు కదా తండ్రి, నేను పోవచ్చా లోపల అని పర్మిషన్ అడిగి వస్తుందంట లోపల. ఓకే, నీ ఇంట్లో చిన్న కాక్రోచ్లు అవన్నీ పర్మిషన్ లేని రావు అవి లోపల. దే నాట్ అలౌడ్ వితౌట్ పర్మిషన్. వాటికి పాసెస్ ఉంటాయి. ఓకే, నీ ఇంటి లోపల రావాలంటే వాటికి పరలోకం నుంచి పాసులు ఇవ్వబడాలా. గాబ్రియల్ దూత పాస్ సైన్ చేసి, దూత సైన్ ఉండాలా, మికాయల్ది సైన్ ఉండాలి. ఎందుకంటే లేకపోతే మికాయల్ కొట్టేలా కొడతాడు. మికాయల్ పోలీసు, గాబ్రియల్ ఏమో డాక్టర్, వీళ్ళు గవర్నర్ అనమాట. వీళ్ళిద్దరు సైన్ ఉంటే లోపల అలౌడ్. ఎవరికి? మాస్కిటోస్కి, ఈగల్కి, కాక్రోచ్లకి, వీటికన్నీ పాస్ ఉండాలి కంపల్సరీ. ఆ పాస్లో వీళ్ళిద్దరికి సంతకం ఉండాలి. మళ్ళీ దానికి లైఫ్ స్పాన్ కూడా ఉంటుంది. ఇలా నీ కళ్ళ ముంగట్టు వచ్చి నువ్వు క్లాప్ కొడితే చచ్చిపోవాలని అంటాడు. దోమ అంటుంది ఓకే అని, నువ్వు క్లాప్ కొడితే చచ్చిపోతుంది. కొన్ని ఎస్కేప్ అవుతుంది. అది ఎందుకు ఎస్కేప్ అవుతుందో తెలుసా? దోమలు కొన్నిసార్లు నువ్వు కొడితే, నువ్వు పట్టుకుంటుంటే ఎస్కేప్ అవుతాయి. ఎందుకో తెలుసా? దాని సమయం ఇంకా రాలే. ఓకే, ద టైమ్ ఆఫ్ ద మస్కిటో హ్యావెంట్ యెట్ కమ్.
That is the reason those mosquitoes are getting escaped. Okay. So this is how. So whatever needs to enter your house, it needs a permission very badly. అదేవిధంగా స్నేహితులారా, you need to be in Christ's character, like how David was having the Christ character. దాని తర్వాత వాగ్దానం చూడండి, I will be with thee and build thee a sure house as I built for David. Hallelujah. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు నా నియమాలు పాటించి నువ్వు నాతో ఉన్నట్టు నేను దావీదుకు ఎలాగైతే ఆ వాగ్దానాన్ని నెరవేర్చానో, దావీదుని ఎలాగైతే ఒక సూపర్ ప్లేస్లో ప్రతి యుద్ధం నేను గెలిపించానో, అదే విధంగా నేను కూడా నీకు తోడై ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా. దావీదు ఎక్కడ కూడా భయపడలే. పాపం చేసి మర్డర్ చేసి ఇట్లా వండుకుండు ఆరాంగా. నాతాను వచ్చి భయం పెట్టేదాకా భయం రాలే సార్కి. దాని తర్వాత ప్రార్థన చేసిండు, ఏడ్చిండు. దాని తర్వాత లైట్ తీసుకుండు. ఆ యుద్ధాన్ని కూడా గెలిచిండు. పాపం చేసి ఆ యుద్ధాన్ని కూడా గెలిచిండు. హీ వన్ ద బ్యాటిల్. హీ వన్ ద బ్యాటిల్. David always won the battle. No, my dear brothers and sisters, you will also win the battle for sure. మీరు కూడా ఖచ్చితంగా మీ యొక్క యుద్ధాన్ని గెలుస్తారంట. హల్లెలూయా. You will win the battle. You will win the battle. I'm going to see you all winning the battle. Simple. ఏం టెన్షన్ పడకండి, ఏం బాధపడకండి. జస్ట్ how your character, will Jesus do this? Will Jesus do this అని నీకు అనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. And coming to the announcements, I started coming and visiting for deliverance prayer. If the police catch, I will run away backside. ఓకే, బట్ మోస్ట్లీ పోలీస్ కొంచెం లూజ్ ఉన్నారు. ఆ టైంని నేను ఉపయోగించుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ యూజింగ్ దట్ టైమింగ్స్. కాబట్టి నేను మీ గృహాలకు వచ్చి, బట్ మ్యాక్సిమం ఐఎమ్ మెయింటైనింగ్ ఎ లిమిట్. మిర్జాల్ కూడా ఇటు సైడు సికింద్రాబాద్ ముందుకి వచ్చేసి మిర్జాల్ కూడా నేను లాస్ట్ పాయింట్ పెట్టుకున్నా. లాస్ట్ పాయింట్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈసీఎల్ లాస్ట్ పాయింట్ పెట్టుకున్నా. బికాజ్ నాకు దాటితే పోలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ఐ హ్యావ్ టు టెల్ దమ్ అ రీజన్. మళ్ళీ నేను ఇంకొక పోలీస్ దగ్గర నేను ఇరుకోద్దు. ఓకే, ఐ క్యాన్ ఓన్లీ మేనేజ్ వన్ పోలీస్ పీపుల్. ఇఫ్ నాట్, ఇఫ్ ఐ మీట్ అనదర్ పోలీస్ పీపుల్, ఈదర్ ఐ షుడ్ గో బ్యాక్ సైడ్ ఆర్ మై వెహికల్ విల్ బి సీజ్డ్. సో ఇదొకటి ఉంది. ఐ అలోన్ విల్ బీ కమింగ్ ఫర్ డెలివరెన్స్ ప్రేయర్. ఐ వోంట్ బీ బ్రింగింగ్ ఎనీబడి. నేను ఒంటరిగా వస్తాను డెలివరెన్స్ ప్రేయర్కి. సో డెలివరెన్స్ ప్రేయర్ వాళ్ళు వంట చేసి ఛాయ్ తాగండి బ్రదర్, టీ తాగండి బ్రదర్, జ్యూస్ తాగండి బ్రదర్, ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు. గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్. బైబిల్ ఏమంటుంది? ఎవరన్నా దైవజనులు ఇంటికి వస్తే ఆ నీళ్ళు ఇవ్వండి, ఆశీర్వాదం పొందుకుంటారు. ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టండి, చల్ల నీళ్ళు ఇవ్వండి, చాలు, ఇంకేం వద్దు నాకు. ఓకే, జస్ట్ గివ్ అ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ before and after deliverance. That's it. Once you are delivered, once you are free, everything will be all right. Okay, don't panic, tension avakandi. Just whatever is in your heart, pour out so that I can pray for you. Okay, deliverance నిజంగా కావాల్సిన వాళ్ళు ఇది చేయండి. ఇంకొకటి, మీకు విడుదల కానుకలు ఇవ్వాలనిపిస్తే మీరు ఇవ్వచ్చు, లేకపోతే మీకు కష్టంగా ఉంది బ్రదర్ ఇది అదంటే దట్స్ ఓకే. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు సో అ సీడ్ ఫర్ యర్ డెలివరెన్స్, యూ క్యాన్ సో అ సీడ్. ఓకే, అండ్ యాజ్ యూజువల్ మీ టైత్ అండ్ ఆఫరింగ్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇచ్చిన ఏడలా నాకు మెసేజ్ చేయండి. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ గివెన్ టైత్ అండ్ ఆఫరింగ్ దిస్ మంత్, కైండ్లీ సెండ్ మీ ఎ మెసేజ్ సో దట్ ఐ విల్ హోల్డ్ ఆన్. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. ఓకే, మీరు నాకు కాల్ చేయొచ్చు. బట్ ఫ్రమ్ ఒక రిక్వెస్ట్తో ఏంటంటే, ఇఫ్ అట్ ఆల్ కాల్ వెయిటింగ్ అని వస్తే దయచేసి ఇమీడియట్గా కాల్ డిస్కనెక్ట్ చేయండి. ఓకే, ఇఫ్ కాల్ వెయిటింగ్ అని వస్తే, బికాజ్ నేను ఎవరికైనా డెలివరెన్స్ చేస్తూ ఉంటా, ప్రేయర్ చేస్తూ ఉంటా, కాబట్టి కాల్ వెయిటింగ్ అని వస్తే మాత్రం మీరు డిస్కనెక్ట్ చేయండి. అండ్ యా, ఐఎమ్ కమింగ్ ఫర్ డెలివరెన్స్ ప్రేయర్ టు హౌసెస్. ఐఎమ్ విజిటింగ్ హౌసెస్. ఇఫ్ ఎనీబడి నీడ్స్ ప్రేయర్, యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ ఇంకోటి ఏంటంటే, మ్యాక్సిమం ట్రై టు మెసేజ్ మీ. ఒకవేళ కాల్స్ నేను ఎత్తచ్చు, కాబట్టి మీరు నాకు మెసేజ్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టేస్తే, లేకపోతే నార్మల్ మెసేజ్ పెట్టేస్తే మీ పేరు పెట్టండి. కొంతమంది నంబర్ వస్తుంది, కొంతమంది కొత్త నెంబర్లకి వెళ్ళి, అరే బ్రదర్ నేను బ్రదర్ మర్చిపోయినా నా పేరు అంటారు. ఓకే, మీ నంబర్స్ నా దగ్గర ఉండకపోవచ్చు, కాబట్టి ఒక చిన్న మెసేజ్ పెట్టాను, బ్రదర్ ఐఎమ్ దిస్, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ, ఐఎమ్ సురేష్, ఐఎమ్ రమేష్, ఐఎమ్ గిరీష్ అని చెప్పేసి ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అని పెడితే నేను వెంటనే మీకు కాంటాక్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మ్యాక్సిమం నేను కొన్ని ఫోన్ కాల్స్ తీయను, ఎందుకంటే ఫోన్ చేసి బ్రదర్ మీరు ఇది మార్చుకోండి అది మార్చుకోండి అని దిమాగ్ ఖరాబ్ చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళ ఫోన్లు నేను ఎత్తా. కానీ నిజంగా ఎవరికైనా ప్రార్థన కావాలి చేస్తే మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తాను, అదంతా ప్రాబ్లం లేదు. కానీ నకరాలు చేసేటోళ్ళని కట్ చేసేస్తా ఫోన్, అట్లా అనమాట. ఓకే, సో ఎవరికైనా ప్రార్థనలు కావాలంటే యూ కెన్ జస్ట్ ఫాలో
అండ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటాయి. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ విమెన్స్ మీటింగ్, ఇది అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్లానింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, కొద్దిగా టైం ఇవ్వండి. అందరికీ అందుబాటులో ఉండాలి కదా, అందరి దగ్గర ఉండాలి. ఈ పిల్లలు కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళది కూడా బెండ్ తీయాలా. ఓకే, సో వాళ్ళకు కూడా ఒక ప్లేస్ నేను అరేంజ్ చేస్తా, డోంట్ వరీ. అదనమాట. నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయినా? ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ ఆఫరింగ్స్ యూ కెన్ గివ్, దట్స్ ఇట్. ఓకే, లెట్ us pray. అందరం ప్రార్థించుకుందాం. అండ్ రోజు 8 గంటల నుంచి 8:30 వరకే, టైమింగ్స్ మారినాయి. 8 గంటల నుంచి 8:30 వరకే. ఐల్ ట్రై టు మేక్ ఇట్ మ్యాండేటరీ ఇఫ్ పాసిబుల్. వన్స్ హౌస్ విజిటింగ్ ఒకవేళ పెరిగితే మాత్రము మన సండే సర్వీస్ వచ్చేదాకా ఇది నేను పెట్టుకుంటా. ఆఫ్టర్ సండే సర్వీస్ మనం చూద్దాం. అండ్ సండేస్ యాజ్ యూజువల్ మీకు 3 o'clockకి 1 hour ఉంటుంది అన్నమాట, 3 to 4 వాక్యం ఉంటుంది. ఓకే, ప్రార్థన చేయండి అందరూ. నా గురించి కూడా ప్రార్థన చేయండి. నాకు హెల్త్ బాగుండట్లేదు ఈ మధ్య. హెల్త్ బాగుండట్లేదు అంటే ఐఎమ్ గెటింగ్ లిటిల్ లో అనమాట. హెల్త్ ఇష్యూస్ ఏం లేదు, లిటిల్ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంది, వన్ వర్డ్లో చెప్పాలంటే. సో ప్రే ఫర్ మై ఎనర్జీ సో దట్ ఐ కెన్ రన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ జస్ట్ డోంట్ హెజిటేట్ టు మెసేజ్ మీ ఆర్ కాల్ మీ. ఓకే, God bless you all. Let us pray. Father, in the name of Jesus Christ of Nazareth, తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రభా వీళ్ళకి విడుదల, ఆశీర్వాదము, ఐశ్వర్యము, దీర్ఘాయువు దయచేయండి అయ్యా. ప్రత్యేకంగా లార్డ్ చేంజ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, దేర్ యాంగర్, దేర్ జెలస్, దేర్ హేట్రెడ్, దేర్ ఎనిమీ, దేర్ ఫోర్స్, దేర్ హర్టింగ్ వర్డ్స్, బాధ పెట్టే మాటలు తండ్రి, అసూయ మాటలు, కోపపు మాటలు, వ్యసన మాటలు, బాధ పెట్టే మాటలు, ఒకరిని కింద వాడేసే మాటలు, ఇలాంటి రకరకాలైన హర్టింగ్ టాక్స్ మై ఫాదర్ లార్డ్, ఆల్ దీస్ వర్డ్స్ మై ఫాదర్ లార్డ్, ఇలాంటి మాటలు, ఇలాంటి గుణాతిశయాలు ప్రభా, మైట్ బి వాళ్ళకి మందు అలవాటు ఏమో ఉందేమో, సిగరెట్ అలవాటు ఉందేమో, చెడు స్నేహం ఉందేమో తండ్రి, ఏదున్నా సరే తండ్రి యేసుక్రీస్తు నామంలో వాళ్ళని బయటికి తీసుకురండి తండ్రి ఈ రోజు నుంచి. లార్డ్ లెట్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఈవిల్ స్పిరిట్ అటాక్స్ మై ఫాదర్ లార్డ్, ఆల్ ద డెవిల్స్ అటాక్స్ మై ఫాదర్ లార్డ్. వాళ్ళు ఉద్యోగంలో పర్ఫామ్ చేయలేని వాళ్ళని మంచిగా పర్ఫామ్ చేయాలయ్యా. చాలామంది బాధపడుతున్నారు, నాకు ఉద్యోగంలో ప్రెషర్ అయిపోయి పర్ఫామ్ చేయలేకపోతున్నా. యేసుక్రీస్తు యొక్క జ్ఞానం వాళ్ళపై రావాలా తండ్రి, యేసుక్రీస్తు యొక్క కనికరము, కృప వాళ్ళపై వచ్చి ఉద్యోగంలో గొప్ప స్థానంలో వాళ్ళు పెట్టాలి తండ్రి. వాళ్ళ ఉద్యోగంలో పాలిటిక్స్ అవుతుండొచ్చు తండ్రి, మైట్ బి దే ఆర్ ప్లేయింగ్ పాలిటిక్స్ బిహైండ్ దేర్ జాబ్స్ మై ఫాదర్ లార్డ్, బిహైండ్ దేర్ businesses my father lord. Lord, you stand for them my father lord. You are a God of justice. అయ్యా మీరు న్యాయం తీర్చే దేవుడు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగించండి తండ్రి. అయ్యా వాళ్ళకి ఫుల్ శాలరీ రావాలా తండ్రి, వాళ్ళ పర్ఫార్మెన్స్తో బాస్ హ్యాపీగా ఉండాలయ్యా. అవునయ్యా, వాళ్ళని ఆశీర్వదించండి, దీవించండి, వాళ్ళ సరిహద్దులను విశాలపరచండి తండ్రి. ఏ కొదువ లేకుండా వాళ్ళని కాపాడండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ ఫాదర్ who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen, amen, amen. తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు తోడుగున్నాడు, భయపడకండి. మీకు ఉద్యోగాలు పానిక్ అవ్వకండి, ఉద్యోగ విషయంలో, హెల్త్ ఇష్యూస్లో, ఏ విషయంలో కూడా భయపడకండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటున్నాడు. ఓకే, అవర్ గాడ్ ఆఫ్ జస్టిస్ విల్ జస్టిఫై యూ. కానీ కొన్ని క్యారెక్టర్స్ మీలో మారాలనుకుంటే ఖచ్చితంగా మారాలి. యువర్ క్యారెక్టర్స్ మస్ట్ చేంజ్ అంటే మస్ట్ చేంజ్. బీ స్ట్రాంగ్, బీ కరేజియస్, గాడ్ ఈజ్ విత్ యూ. ఈరోజు ఎవరైనా వివాహ దినము, జన్మదినము కనుక సెలబ్రేట్ చేస్తుంటే, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్, ఎనీథింగ్ ఎల్స్, గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం నుంచి దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోవాలా, మిమ్మల్ని ఎక్స్పాండ్ చేయాలా. మిమ్మల్ని ఈ సంవత్సరం నుంచి నువ్వు ప్రతి ఒక్క అడిక్షన్స్ నుంచి నువ్వు ప్రత్యేకంగా బయటికి రావాలి. ఈ సంవత్సరం, ఈ రోజు నీ బర్త్డే ఉండొచ్చు, లేకపోతే ఈ నెల నీ బర్త్డే ఉండొచ్చు, ఈ నెల మీ వివాహ దినం ఉండొచ్చు, మీకు పిల్లలు లేకపోవచ్చు, మీకు వివాహం కాకపోవచ్చు, నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నువ్వు ఇలా ఉండవు. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్, నేను చాలామందికి డెలివరెన్స్ 1 year టైం పడుతుంది అంటున్నా. ఆ 1 yearలో మీరు ఇలా ఉండరు. ఈ రోజు మీరు ఎలాగైతే ఉన్నారో యూ వోంట్ బి లైక్ దట్.
యూ విల్ బీ ఇన్ హయ్యర్ పొజిషన్, యూ విల్ బీ లైక్ ఎ లైట్. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు మన దగ్గర, చాలామంది పాలిటిక్స్లో ఉంటారు, చాలామంది మంచి ఉద్యోగంలో గొప్ప గొప్ప శాలరీలో ఉంటారు. రకరకాలుగా దేవుడు మిమ్మల్ని ఎత్తి పెడతాడు. కాబట్టి భయపడకండి, దిగులు చెందకండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఓకే, ఏ బాధ లేదు మీకు. గాడ్ ఇస్ విత్ యూ. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. మళ్ళీ రేపు 8 గంటలకు అడుగుతాం. ఓకే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ అపాయింట్మెంట్స్, ఎవరికైనా సండేస్ మాత్రం నేను అస్సలు ఇయ్య. ఓకే, సాటర్డే మీరు ఇప్పుడు సండే దాకా ఐఎమ్ ఫుల్. ఓకే, ఐఎమ్ బిజీ టిల్ సండే. మండే నుంచి మీరు ఎవరికైనా స్లాట్స్ కావాలంటే యూ మెసేజ్ మీ సో దట్ ఐ కెన్ కమ్, ఐ కెన్ ప్రే ఫర్ యూ, ఐ కెన్ ఏదైనా హీలింగ్ ప్రేయర్స్ ఉంటే ఇది ఉంటే నేను చేయవచ్చు. కానీ డెలివరెన్స్ ప్రేయర్కి మాత్రం నేను చెప్పే డేట్కే మీరు ఫిక్స్ అవ్వాలి. ఓకే, బాధపడకండి, బీ స్ట్రాంగ్, గాడ్ ఈజ్ విత్ యూ. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్, చెస్ట్ పెయిన్, బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే డెలివరెన్స్ అయ్యే వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళు మాత్రము మీరు నాకు ఇమీడియట్గా కాల్ చేయండి. మీకు ఏం పెయిన్ ఉన్నా డోంట్ మెసేజ్ మీ, కాల్ మీ ఇమీడియట్లీ. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద పెయిన్ అండ్ సిక్నెస్, కాల్ మీ ఇమీడియట్లీ. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. సీ యూ. బాయ్.